నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అడ్డతీగల మండలం కొనవాలోవ గ్రామంలో ఈ రోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 గుడిసెలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయంగా నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా ఆమె భరోసా కల్పించారు. ఏం చేసినా పెద్ద హృదయంతో మీరు చేసి తీరవలసిందే. మన ఎస్సీ కాలనీలో 3 మహిళలు పుష్పరత్న, మార్తమ్మ, సూర్యుడు అనేటువంటి నిరుపేద కుటుంబాలు, వీళ్ళు కూడా పెన్షన్ తీసుకున్నటువంటి మహిళలు, ఎటువంటి ఆధారం లేనటువంటి సామాన్య కుటుంబాలకు చెందినటువంటి మహిళలు. పాపం వీళ్ళు ఉదయం వంట చేసుకుంటా ఉండగా షార్ట్ సర్క్యూట్ అవి 3 ఇల్లులు కాలిపోవడం జరిగింది. 4 ఇల్లులు కాలిపోయాయి. నిజంగా చాలా బాధాకరం. కుటుంబానికి గ్రామస్తులతో పాటు మేము, మా నాయకులు, మేమందరం కూడా అండగా ఉండి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రస్తుతం కేవలం ఎస్సీలకి, ఎస్టీలకి, ఎవరైతే పీవీటీజీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం నుంచి మన ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. కామన్గా ప్రతి మా ఏజెన్సీ ఏరియాలో 12 మండలాల్లో కూడా ఇల్లులు కాలిపోయి చాలామంది గిరిజనులు, గిరిజనేతలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముందు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లాగైతే ఉండేదో, గతంలో కూడా మన గవర్నమెంట్లో అందరికీ కూడా పక్కా ఇల్లులు మనం మంజూరు చేసాం. దాంట్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి సామాన్యులతో పాటు గిరిజనులు, గిరిజనేతలు కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ రోజు నష్టపోయారో వీరందరికీ కూడా తగు న్యాయం చేసేదానికి ఎమ్మెల్యేగా మేము ముందుకెళ్తామని, ఈ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మేము అండగా ఉంటామని భరోసా ఇస్తూ మాత్రం ఎవరు లేరు విధంగా కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు గ్రామస్తులు కూడా కుటుంబానికి, ఈ 4 కుటుంబాలకు కూడా మీరందరూ చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుతా ఉన్నాం.